తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తిరుమలలో కల్తీ ప్రసాదం అంటూ జరిగిన ప్రచారం ఇప్పటికే కోట్లాది మంది భక్తుల మనసులను గాయపరిచింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి నైవేద్యమే ప్రశ్నార్థకమా అనే చర్చ ఇంకా చల్లారకముందే ఇప్పుడు మరో ఆలయం పేరు తెరపైకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈసారి ఆరోపణల నీడ పడింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మీద. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలోనూ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారికంగా తేలాల్సి ఉన్న అంశాలే అయినా బయటకు వస్తున్న వివరాలు చూస్తే భక్తులు మాత్రం శివశివా అనక తప్పని పరిస్థితి. వైసీపీ పాలన సమయంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అదే నెట్వర్క్ శ్రీశైల దేవస్థానాన్ని కూడా తాకినట్టు గుర్తించినట్టు సమాచారం. 2022 మే 2023 మార్చి వరకు దాదాపు 11 నెలలు కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా శ్రీశైలం దేవస్థానం ఎప్పుడు నంద్యాల విజయ డైరీ నుంచే నెయ్యి కొనుగోలు చేసేది. కానీ ఆ 11 నెలల కాలంలో మాత్రం అనూహ్యంగా తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి 3,25,000 కిలోల నెయ్యి కొనుగోలు చేసి దాదాపు 15.89 కోట్లు చెల్లించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సిట్ ఇప్పటికే బయటపెట్టినట్టు తిరుమలకు సరఫరా చేసిన భోలేబాబా డైరీ నెయ్యి అసలు నెయ్యే కాదని వెజిటబుల్ ఆయిల్స్ రసాయనాలు కలిపిన పదార్థమని నిర్ధారించింది. అదే భోలేబాబా డైరీ ఉత్పత్తే రాజేష్ కార్పొరేషన్ ద్వారా శ్రీశైలానికి చేరిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేష్ కార్పొరేషన్ కు సొంత డైరీ లేదని ఇతర సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేస్తుందన్న విషయం ఈ ఆరోపణలకు మరింత బలమిస్తోంది. అంతేకాదు భోలేబాబా డైరీ తిరుపతిలోని పలు సంస్థల పేర్లతో కల్తీ నెయ్యిని మార్కెట్లోకి పంపినట్టు సిట్ దర్యాప్తులో తేలిన అంశం ఇప్పుడు శ్రీశైలానికి సంబంధించిన ఆరోపణలకు లింక్ అవుతోంది. ఈ మొత్తం వ్యవహారం ఒక వ్యవస్థాబద్ధమైన నెట్వర్క్ గా పనిచేసిందా అన్న ప్రశ్నలు రాజకీయంగా మరింత మంటలు రేపుతున్నాయి. ఇక మరో కీలక అంశం విజయ డైరీని పక్కన పెట్టిన విధానం. పాల సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డైరీల నుంచి నెయ్యి కొనాలన్న ట్రస్ట్ బోర్డు నిర్ణయం ఉన్నా 2022 ధరల విషయంలో దేవస్థానం అధికారులు విజయ డైరీ మధ్య విభేదాలు తలెత్తాయి. తక్కువ ధరకు సరఫరా చేయాలన్న ఒత్తిడిని విజయ డైరీ తిరస్కరించడంతో అదే అవకాశంగా రాజేష్ కార్పొరేషన్ రంగంలోకి వచ్చినట్టు ప్రచారం. కిలో 489 రూపాయలకి నెయ్యి ఇస్తామన్న ఆఫర్తో కాంట్రాక్టు దక్కించుకున్న రాజేష్ కార్పొరేషన్ వెనుక నుంచి కల్తీ నెయ్యిని సరఫరా చేసిందన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అప్పట్లో విజయ డైరీని వ్యూహాత్మకంగానే తప్పించారన్న వాదనకు ఈ పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. శ్రీశైలంలో రోజుకు 1,00,000కు పైగా లడ్డూలు విక్రయమవుతాయి. అలాంటి ఆలయంలో నైవేద్యానికి వాడే నెయ్యి స్వచ్ఛత పైన సందేహాలు తలెత్తడం భక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది.